ఈరోజు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి మాట్లాడతాను. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మేల్స్లో, పురుషులలో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ప్రాస్టేట్ అనేది ఒక గ్రంథి, ఒక గ్లాండ్. ఇది మేల్స్ అందరిలో ఉంటుంది. 50 years అయిన తర్వాత ఇది ఎన్లార్జ్ అవుతుంది. ఇది యూరిన్ వచ్చే దారిలో బ్లాడర్కు, యూరెత్రాకు మధ్యలో ఉంటుంది. యూరెత్రా అంటే యూరిన్ పోసే నాళంలోకి వచ్చి అడ్డుపడే అవకాశం ఉంది. దీనివల్ల యూరిన్ పోయడానికి కష్టం, తర్వాత ముక్కి పోవడం, పదే పోవడం, యూరిన్ అర్జెంట్ అవ్వడం, యూరిన్ ఆగాగి రావడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. రాత్రుల్లో వెళ్ళడం, ముఖ్యంగా 50 years అయిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటే పురుషులలో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ ప్రాస్టేట్లో క్యాన్సర్ మార్పులు కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఇవి టెస్ట్ చేస్తే మనకి ప్రాపర్ డయాగ్నోసిస్ అవుతుంది. ఇది సాధారణమైన ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంటా లేకపోతే క్యాన్సరస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని మనం నిర్ధారించుకోవచ్చు. మామూలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటే దానివల్ల ఏమీ ఇబ్బంది లేదంటే, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సాధారణంగా పురుషులందరిలో ఉంటుంది. ఉన్నంత మాత్రాన దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. దానికి వల్ల ఏదన్నా ఇబ్బంది ఉంటే, ఇంతకుముందు నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ అవసరం. వారికి మెడికల్ మేనేజ్మెంట్, కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఈ మందులు వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొంతమందికి మందులు వాడినా ఇంప్రూవ్మెంట్ రాలేదంటే అలాంటి వారికి ప్రాస్టేట్ సర్జరీ చేస్తాం. ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అని చేస్తాము. ఇది డయాథెరమీ వల్ల కానీ లేజర్ వల్ల కానీ చేయొచ్చు. ఈ సర్జరీ వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా వీటిలో క్యాన్సర్ మార్పులు ఉంటే దానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి పెద్దవారు, ఎల్డర్లీ మెన్, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ప్రాస్టేట్కి తగిన ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా లైఫ్ గడపవచ్చు. థ్యాంక్ యూ.